హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు టమాటో పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ పప్పు చాలా కమ్మగాను చాలా రుచిగాను ఉంటుందన్నమాట. ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో 1 కప్పు వరకు కందిపప్పు తీసుకుంటున్నానండి. కందిపప్పు బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 7 పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి, ఒక ఆనియన్ కట్ చేసి తీసుకుంటున్నాను. అలానే ఒక టమాటో కూడా కట్ చేసి తీసుకుంటున్నానండి. అలానే పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, అలానే కాస్త జీలకర్ర, అలానే కాస్త మెంతులు కూడా అండి. మెంతులు వేస్తే పప్పు చాలా కమ్మగా ఉంటుంది. అలానే ఏ కప్పుతో అయితే మనం కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ తీసుకున్నానండి. అలానే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు కూడా అందులోనే వేసేస్తున్నానండి. కుక్కర్ మూత పెట్టి ఒక 4-5 విజిల్లు వస్తే సరిపోతుందండి. పప్పు బాగా ఉడికిపోతుంది. కొంతమంది అయితే ముందుగా పప్పులో చింతపండు వేస్తే పప్పు సరిగ్గా ఉడకదనేసి అనుకుంటారండి. అదేం లేదండి, చక్కగా ఉడికిపోతుంది. చూశారు కదా, పప్పు కాస్త దగ్గర కవ్వడం కోసం మరొకసారి ఉడికించుకుంటున్నానండి. ఇలా ఉడికిపోయిన తర్వాత పచ్చిమిర్చి, టమాటా బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకుంటున్నాను. చూసారుగా పప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ పప్పుకి మనము పోపు అయితే పెట్టుకుందామండి. ఈ వాటర్ వచ్చి పప్పు నుంచి తీసిన ఎక్స్ట్రా వాటర్ అండి. ఈ వాటర్లో కూడా మనం పోపు వేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి. వాటర్ కూడా రసంలాగా మనము అన్నంలో తినచ్చు. ఇప్పుడు ఈ పప్పుకి పోపు పెట్టుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. అలానే ఆవాలు, జీలకర్ర, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసి పోపు బాగా వేయించుకోవాలండి. నేను ఇక్కడ వెల్లుల్లి వేయట్లేదండి, ముందుగానే మనం పప్పులో వేసుకున్నాం కదా, సరిపోతుందండి. మీకు ఇష్టమైతే ఇక్కడ పోపులో కూడా వేసుకోవచ్చు అనమాట. పోపు మాడిపోకుండా చూసుకోవాలండి. ఇలా పోపులో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే పప్పు రెడీ అయిపోతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.